హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో టమాటా రైస్ అండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైనాక ఇలా ఒక స్పూను మినపప్పు వేసుకోవాలండి. అది కూడా కొంచెం వేడైన తర్వాత ఇలా జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కల్యామాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 4 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి వేసేసుకొని ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గుతాయండి టమాటా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. వీటిని కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా మంచిగా ఉడికిపోయిందండి. ఆ తర్వాత ఇలా ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా రైస్ రెడీ అండి. ఈ రెసిపీ ఒక సిస్టర్ అడిగింది, అందుకే చేసి పెట్టానండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, చేసి పెడతాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.